Hello everyone, welcome to Nagaraju Study Cycle. For all the first time viewers, please subscribe and follow my channel for regular updates. Today is very important topic, multiples. Multiples అంటే మనము గుణిజాలు అంటాము తెలుగులో. వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా క్లియర్ గా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, మనం 12 గురించి అక్కడ చూసుకున్నాము. 12 ని తీసుకున్నాను. 12 యొక్క మల్టీ ఫ్యాక్టర్స్ ఏమన్నాను, 1 12 అని చెప్పాను, 2 6 12 అని చెప్పాను, 3 4 12 అని చెప్పాను. వీటినే మనం ఏమనుకున్నాం అక్కడ ఫ్యాక్టర్స్ అని చెప్పాము. ఇప్పుడు ఒకసారి చూడండి, 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏది, వీటిని ఏమన్నా ఫ్యాక్టర్స్ అని చెప్పాను. అంటే 12ను ఈ సంఖ్యలు భాగిస్తాయి కాబట్టి ఫ్యాక్టర్స్ అని చెప్పాను. ఇప్పుడు చూడండి, వీటినే నేను ఏమంటానంటే మల్టిపుల్స్ అంటాను. వీటిని ఏమంటాను, వీటిని గుణిజాలు అంటారు. మల్టిపుల్స్ అంటే గుణిజాలు, వీటిని కారణాంకాలు అంటాం తెలుగులో అని చెప్పిన. ఓకే, అంటే ఇలా సార్ ఇలా చెప్తున్నారు, అర్థమైనట్టు అనిపించలేదు అంటే క్లియర్ అర్థమయ్యేటట్టు ఇంకోసారి క్లియర్ చూడండి. ఇప్పుడు చూడండి, 3 = 3 యొక్క మల్టిపుల్ చూడండి. 3 మల్టిపుల్ అంటే ఏంది, గుణించుకుంటూ పోవడమే. అంటే 3 టేబుల్ అన్నట్టు. 3 1 ఎంత 3, 3 2 ఎంత 6, 3 3 ఎంత 9, 3 4 12, 3 5 15, ఇట్లా అప్ టు ఇన్ఫినిటీ ఉంటాయండి గుణిజాలు. ఒకవేళ 4 చూద్దాం, సారీ అండి, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, ఇట్లా కూడా అప్స్ అండ్ ఇన్ ఉంటాయి. ఒక్కసారి చూడండి, 3 యొక్క గుణిజాలు ఏమవుతున్నవి, 3 అయినా అవుతుంది, 6 అయినా అవుతుంది, 9 అయితే 12 అయితే, అంటే అప్స్ అండ్ ఇన్ ఉంటాయి. 4 యొక్క గుణిజాలు కూడా 4 8 12 16 ఇలా అవుతున్నాయి. అంటే చూడండి, ఈ 4 ఒక గుణిజం ఏమవుతుంది, 12 కదా, అంటే మల్టిపుల్ కదా. ఇప్పుడు చూడండి, మనం 12 యొక్క ఫ్యాక్టర్ ఏం చేస్తాం ఇక్కడ, ఒకసారి చూడండి, 12 యొక్క ఫ్యాక్టర్ ఏమైంది, అంటే 12కు ఫ్యాక్టర్ ఏమైంది, 12 ఫ్యాక్టర్ ఏమైంది ఒకసారి చూడండి. 3 కూడా 12 ఫ్యాక్టర్ అవుతున్నట్టే కదా. అంటే గుణిజాలు అంటే అనంతంగా వెళ్తావి, ఫ్యాక్టర్స్ అనేది ఒక పరిమితంగానే ఉంటాయి. క్లియర్ చూడండి, గుణిజాలు అనంతంగా వెళ్తాయి, ఫ్యాక్టర్స్ అనేది ఒక పరిమితంగా ఉంటాయి. అయితే అసలు గుణిజాలు అంటే ఏంటంటే ఈ నెంబర్ని భాగించేది అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 అనేది అన్ని నెంబర్లను భాగిస్తుంది, అన్ని నెంబర్లను భాగించేది గుణిజం అవుతుంది. అంటే ఈ గుణిజాలను భాగించేది మొత్తం కూడా ఈ 4. ఇంకా ఈ గుణిజాలన్నీ కూడా ఇప్పుడు 4 యొక్క గుణిజాలన్నీ కూడా ఏమైతే 4 తోటి భాగించబడతాయని గుర్తుంచుకోండి. అంటే 4 తో భాగించబడుతున్నాయి అంటే ఇప్పుడు ఈ 12కి ఫ్యాక్టర్ కూడా ఇదే అవుతుంది కదా. ఇప్పుడు 12 యొక్క గుణిజాలు అంటే ఏంది, 12 యొక్క కారణాంకాలు అంటే ఏమంటున్నాం మనం, ఈ కారణాంకాలు అంటే ఈ కారణాంకాలు మొత్తం కూడా 12ని భాగిస్తాయి అన్నాడు. అంటే 4 యొక్క మల్టిపుల్స్ మొత్తం కూడా ఏమైతే 4 తో భాగించబడతాయి. అంటే ఈ మల్టిపుల్ కూడా 4 ఏమైతే ఫ్యాక్టర్ అయితే, దీనికి కూడా 4 ఏమైతే ఫ్యాక్టర్ అయితే, ఈ 20కి కూడా 4 ఫ్యాక్టర్ అయితే. అదే ఇక్కడ చెప్పాను చూడండి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఏమైతాయి, మళ్ళీ 12కి గుణిజాలు అవుతాయి. అంటే 3 తోటి గుణించుకుంటూ పోతుంటే 12 వస్తుందా రాట్లేదా, 4 తోటి గుణించుకుంటూ పోతుంటే 12 వస్తుందా రాట్లేదా. అంటే ఇప్పుడు చిన్నగా ఒక ప్రాబ్లం ఇస్తుంది చూడండి, ఏ అండ్ బి తీసుకున్నా, ఏ అనేది బికు ఫ్యాక్టర్ అయితే బి అనేది ఏకి ఏమవుతుంది, మల్టిపుల్స్ అవుతుంది. అంటే ఇది కారణాంకం అయితే ఇది గుణిజం అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ అలానే జరిగిందా జరగలేదా ఒకసారి చూస్తే, ఇంకో 12 కూడా తీసుకుంటాను నేను. ఒకటి చూసుకోండి, 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, అప్స్ అండ్ ఎంతవరకైనా ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ నేను 24 అనే నెంబర్ తీసుకున్నాను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక 24 నెంబర్ తీసుకున్నాను అనుకోండి, సారీ, ఈ 24 నెంబర్ తీసుకున్నా. 24 యొక్క ఫ్యాక్టర్ ఏమైంది, 12 అవుతుందా కావట్లేదా. ఇప్పుడు 24 యొక్క 12 2 ఏమవుతుంది, 24 అవుతుంది కదా. అంటే 12 2 24 అవుతుందంటే ఇప్పుడు 24 ఫ్యాక్టర్ 12 అవుతుంది కదా. అంటే 24కు ఫ్యాక్టర్ 12 అవుతుంది, ఒకవేళ 36 కూడా ఫ్యాక్టర్ 12 అవుతుంది. అలాగే 12 యొక్క గుణిజం ఏమైంది, మల్టిపుల్ 12 2 ఏమైంది, 24 కావట్లేదా, మల్టిపుల్ కావట్లేదా. ఇది ఇక్కడే, ఇది రాసింది కూడా నేను ఇక్కడే కదా. ఇది ఫ్యాక్టర్ అయినప్పుడు ఇది మల్టిపుల్ అవుతుందని చెప్పా. ఇదే కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మీకు కారణాంకాలు, ఫ్యాక్టర్ అంటే కారణాంకాలు, మల్టిపుల్స్ అంటే గుణిజాలు అని తెలుసు. కారణాంకాలు అనేది ఒక పరిమితంగా ఉంటాయి, గుణిజాలు మాత్రం అపరిమితంగా ఉంటాయి. ఎన్ని గుణించుకుంటూ పోతుంటే గుణిజాలు అపరిమితంగా ఉంటాయి. ఇక కారణాంకాలలో అతి చిన్న కారణాంకం ఏంటి అంటే లీస్ట్ కారణాంకం 1 అవుతుంది. ఒకసారి చూడండి, గుణిజాల్లో అతి లీస్ట్ తక్కువది ఏంటంటే సేమ్ అదే సంఖ్య అవుతుంది, ఇట్ సెల్ఫ్ అవుతుంది. అదే హైయెస్ట్ నెంబర్ అయితే మాత్రం చెప్పలేము. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏమైతే ఇదే అవుతుంది, అదే నెంబర్ అవుతుంది. అంటే కారణాంకాలు పరిమితం, గుణిజాలు అపరిమితం అని గుర్తుంచుకోవాలి. అందుకని గుణిజాల సంఖ్యను కనుక్కునేటప్పుడు ఎలా కనుక్కుంటామనే చూడండి. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 15 బిలో 400 అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అలాంటి బిట్కి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను నీకు. ఓకే, ఇది క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, ఈ 12 ఉన్నది. ఇదే ప్రాబ్లం నేను ఎట్లా ఇస్తానంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 12 బిలో 40 అని ఇస్తా.
బిలో 40 అని ఇచ్చాను అనుకోండి, సేమ్ అట్లానే బిలో 40 అని ఇస్తే 12 యొక్క మల్టిపుల్స్ బిలో 40 అన్న. బిలో 40 అంటే ఏంది, 40 లోపే ఉండాలి. 12 యొక్క మల్టిపుల్ అనేది 12 తోటి డివిజబుల్ అయ్యేది కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇవన్నీ ఏముంటుంది, మల్టిపుల్ అంటే దీంతో మళ్ళీ దీనికి ఫ్యాక్టర్ అవుతుంది కదా, అంటే 12 దానికి ఫ్యాక్టర్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు ఇది 40 లోపు కావాలన్నా మనం, అంటే మనకు 36 అనేది వర్క్ వస్తుంది. ఇప్పుడు 12 3 ఎంత 36. ఇక మనకు 4 రిమైండర్ ఉంది. ఈ రిమైండర్ తో మనకు పని లేదు, ఓన్లీ కోషెంట్ తోటి మాత్రమే పని. అంటే మనకు ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి అంటున్నాడు. ఇప్పుడు 12కి ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి, ఇప్పుడు 12 తోటి చూడండి. ఇప్పుడు 12 1 జా 12 వచ్చింది, 12 2 జా ఏమొచ్చింది 24 వచ్చింది, 12 3 జా 36 వచ్చింది, మళ్ళీ 12 4 జా పోయాక 48, అంటే 40 కంటే బాగుంది. అంటే ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి, 3 మల్టిపుల్స్ మాత్రమే ఉంటాయి 12 తోటి. ఇలానే ఈ కాన్సెప్ట్ ఇదే బేస్ లో కాన్సెప్ట్ ఉంటుంది. ఇది క్లియర్. ఇప్పుడు ఏమర్థమైంది నీకు, 40 లోపు ఏమన్నాడు, ఇక్కడ నేను ఒక నెంబర్ ఇచ్చాను, నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 15 బిలో 400 ఆర్ అన్నాను. అంటే 400 లోపు నీకు 15 తోటి ఎన్ని డివిజబుల్ అవుతాయి అంటే ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి అన్నాడు. అంటే 15 తోటి 400 మల్టిపుల్ చేసాం అనుకోండి, డివిజబుల్ చేస్తే ఎంత కోషెంట్ వస్తే అదే లెక్క మనకి ఏమవుతుంది, ఇక్కడ మల్టిపుల్స్ అవుతున్నాయి, ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయో తెలుస్తాయి. ఇక్కడ ఏమైంది, 40 లోపే తీసుకున్నాను, 400 తీసుకోవాలి, 12 తీసుకున్నాను. ఈ 40 లోపు అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా, అంటే 36 వరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 48 అయింది, అంటే 36 వరకే ఇక్కడికి వచ్చింది. అంటే ఎన్ని రిమైండర్ 4 ఉంటుంది, ఆ 4 తో మనకు సంబంధం లేదు. ఎన్ని ఉన్నవి అని చూస్తే 3 మాత్రమే ఉంటాయి అని చెప్తున్నారు. ఏంటి ఈ 3 మల్టిపుల్స్ మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. ఓకే, క్లియరా? సపోజ్ ఒకవేళ 50 అనుకున్నాడు, 50 అని అడిగింది అనుకున్నా. 12 లో 50 అంటే ఏమవుతుంది, 12 4 జా ఎంత 48, రిమైండర్ 2 అయింది. ఈ 2 తోటి మనకు సంబంధమే లేదు. ఈ కోషెంట్ అంటే ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి అంటే 4 మల్టిపుల్స్ ఉంటాయి. ఆ 4 ఏంటి, 1 12 1 జా 12, 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా 48. ఆ తర్వాత 50 ఉండదు. ఆ తర్వాత ఏమైంది 60 వస్తుంది. ఆ తర్వాత 65 ఉంటే ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు మనకి 4 మాత్రమే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మల్టిపుల్స్, 4 మల్టిపుల్సే ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ తోటి బేస్ చేసుకుని అలా మనం ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 15 బిలో 400 ఆర్ అన్నాడు. 400 కంటే తక్కువ ఉన్నాయి, 12 యొక్క మల్టిపుల్స్ ఎన్ని, 15 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. అంటే ఏమని చెప్పాను, 15 తో డివిజబుల్ కావాలి అంటే 400 లోపు 15 తో డివిజబుల్ అయ్యేది ఎన్ని అని అర్థము. అంటే 15 2 జా ఎంత 30, 30 రిమైనింగ్ ఎంత 10 ఉంది, ఇది ఒక 100 ఉంటుంది. 15 6 జా 90, అంటే 10 రిమైండర్ వస్తుంది. రిమైండర్ అంటే ఇక్కడ ఉన్న కోషెంటే కదా మనకు వచ్చేది. ఈ కోషెంట్ ఏం చెప్పాను, మనకి దీంతో డివిజబుల్ అయ్యే సంఖ్యలు అనేది కోషెంట్ అని చెప్పాను. అది ఆన్సర్ 26 ఇస్ ద కరెక్ట్. అంటే 15 మల్టిపుల్స్ ఎన్ని వస్తాయి అంటే 26 వస్తాయి 400 లోపు అని అర్థము. సపోజ్ దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకసారి, 15 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 15 1 జా 15, 15 30, 15 3 జా 45, 60. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఏముంటుంది అంటే ఒక 70 లోపు ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయన్న అనుకోండి. 70 లోపు ఏముంటుంది 1 and 2 and 3 and 4. అంటే 70ని మనం 70ని 50తో డివిజబుల్ చేసి ఏమవుతుంది 4 జా 60, రిమైండర్ ఎంత 10 వస్తుంది. అంటే ఈ 10తో మనకు సంబంధం లేదు. ఎన్ని ఉన్నాయి అంటే 4 మాత్రమే ఉంటాయి మల్టిపుల్స్ అని చెప్పొచ్చు. ఆ 4 కూడా ఏమవుతుంది 1 2 3 4 ఇదే కదా. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ నీకు 400 ఇచ్చింది అంతే. ఓకే, అసలు 15 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంది, 15 తోట భాగించబడే సంఖ్యలనే 15 యొక్క మల్టిపుల్స్. అంటే 15 తో భాగించబడే సంఖ్యలు ఎన్ని అని అర్థం దాని మల్టిపుల్స్ అంటే. ఇంతే అండి, ఏం లేదు ప్రాబ్లం. మల్టిపుల్స్ అంటే దాన్ని భాగించే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని చెప్పడమే ఈ ఆన్సర్. ఇప్పుడు దీన్ని 400 తోటి దాన్ని 15 మల్టిపుల్స్ అడిగింది కాబట్టి 400 15 తో డివిజబుల్ చేసాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఫ్రమ్ 100 టు బిలో 1000 ఆర్ అన్నాడు. అంటే 100 నుండి 1000 లోపు అన్నాడు. ఒకసారి ఈ కాన్సెప్ట్ చూడండి, ఎక్కడి నుంచైనా నుండి లోపు వరకు అని అడిగాడు అనుకోండి. ఒక నుండి లోపు, ఇక్కడ నుండి ఫ్రమ్ 100 టు బిలో అన్నాడు. ఒక్కొక్కసారి నుండి వరకు ఫ్రమ్ 120 టు 480 వరకు కాదు ఆ వరకు అని అడుగుతాడు. అంటే నుండి లోపు కానీ నుండి వరకు కానీ అడిగేటప్పుడు ఇప్పుడు 100 నుండి అన్నాడు అనుకోండి, దాని ముందు నెంబర్ తీసుకుంటాం. ఒకవేళ లోపు అంటే దాని ముందు నెంబర్, ఇప్పుడు 1000 లోపు ఉన్నది ఇక్కడ పైన, 1000 లోపు అంటే 999 తీసుకుంటాం. వరకు అంటే మాత్రం సేమ్ అదే నెంబర్ తీసుకుంటాం. ఈ కాన్సెప్ట్ ఇది గుర్తుంచుకోండి దానికి. ఇప్పుడు చూడు, నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఫ్రమ్ 100 అండ్ బిలో 1000 అన్నాడు. అంటే 100 నుండి బిలో 1000, 100 నుండి కాబట్టి ఇక్కడ మనం 99 తీసుకోవాలి. 99 తీసుకుంటే దేనితోటి 9 తోటే కదా, 9 మల్టిపుల్స్ అడిగారు కదా. 9 11 జా ఎంత 99 కదా. అంటే రిమైండర్ అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు 1 to 100 వరకు అన్నట్టు. 100 వరకు లేదా 199 వరకు వేసుకోండి. అంటే 100 నుండి అన్నా కానీ మనం దాని ముందు తీసుకున్నాం కాబట్టి 100 వరకు అనుకున్నా ఏం కాదు. నెక్స్ట్ 1000 వరకు అంటున్నాడు, అంటే నెక్స్ట్ మళ్ళీ 1 to 1000 వరకు అన్నట్టు.
1000 వరకు ఉండగా 99 తీసుకుంటామని చెప్పాను. లోపు అన్నాడు కాబట్టి ఈ లోపు కూడా మనం 9 తోటే కదా, మళ్ళీ 9 త్రిబుల్ 1 జానే కదా, హియర్ ఆల్సో 0. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ నుండి 99 వరకు అనుకున్నా, 100 వరకు అనుకున్నా, ఈ నుంచి 1000 వరకు అనుకుంటున్నాం. అంటే మొత్తం 1000 వరకు ఎన్ని వచ్చినాయి? త్రిబుల్ 1 వచ్చింది. దీంట్లో నుంచి 99 వరకు తీసేస్తేనే కదా మనకు ఆన్సర్ వచ్చేది. ఆన్సర్ వస్తే ఎంత? 100 కావట్లేదా? ఒకసారి చూడండి, ఫ్రమ్ 100 నుండి అన్నాడు, 100 లోపు 100 నుండి అన్నాడంటే 100 ముందు అయితే మనకు అవసరం లేదు, 100 నుండి మనం 1000 వరకే తీసుకుంటున్నాం. కాబట్టి 100 లోపు అంటే 99 లోపు మనకి ఎన్ని వచ్చినాయి? 11 ఉన్నాయి. ఈ 11తో మనకు సంబంధం లేదు. ఈ 11 మల్టిపుల్స్ తీసేయంగా ఎక్కడి నుంచి త్రిబుల్ 1 నుంచి 1000 వరకు ఉన్న దాంట్లో 100 లోపు తీసేస్తే మనకు వచ్చేది 100 అన్నట్టు. ఇది మాత్రమే అది అడిగిండు. దీని ఆన్సర్ ఏమవుతుందంటే 100 మల్టిపుల్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి? 100 నుండి 1000 వరకే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒకసారి చూడండి, ఆడేమన్నాడంటే ఫ్రమ్ 120 to 480 అన్నాడు. ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఫ్రమ్ 120 to 480 అన్నాడు. అన్నప్పుడు ఏమంది? నుండి వరకు అనేది వచ్చింది. వరకు వస్తే సేమ్ అదే నెంబర్ తీసుకోవాలి. నుండి అంటే దీని ముందు నెంబర్ తీసుకోవాలని చెప్పాను. దీని ముందు నెంబర్ ఏమైంది? 119 కదా, 120కి ముందు నెంబర్ 8 కదా. 8 1 జా ఎంత? 8. 8 పోతే ఏమవుతుంది? 39 కదా. 8 2 జా 16, 8 3 జా 8 4 జా ఎంత వస్తుంది? 8 4 జా 32. 32 అంటే 7 ఆన్సర్. 7 కాబట్టి ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ 14 ఉన్నాయి. ఎక్కడి వరకు? 120 వరకు. కానీ మనం 120 వరకు కాదు, 480 వరకు కావాలి మనకి. 480 వరకు అన్నాడు కాబట్టి నో ప్రాబ్లం, మళ్ళీ 480నే తీసుకోండి. సేమ్ 480నే. 8 వరకు కదా. 8 6 జా ఎంత? 48. 0కు 0 అంటే ఇయర్ ఆల్సో 0 వరకు కాబట్టి సేమ్ 480. ఇక్కడ చూడండి, 1000 నుండి 1000 వరకు అన్నప్పుడు 1000 తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు కాబట్టి 480 తీసుకున్నాం. అంటే ఇక్కడ 60 వచ్చింది, 14 వచ్చింది. అంటే 60 మైనస్ 14 హౌ మచ్? 36. 46 సారీ అండి, 46 ఇస్ ద ఆన్సర్. 46 ప్రాబ్లం చూద్దామండి. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే 500 అన్నాడు. అంటే బిలో 500 అన్నాడు. నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4 అన్నాడు. అండ్ వచ్చినప్పుడు ఏమన్నా అంటే ఓన్లీ ఎల్సిఎం మాత్రమే తీసుకుంటాం. 3 and 4 యొక్క ఎల్సిఎం ఏంటంటే 12 అవుతుంది. ఆ 12ని మాత్రమే తీసుకొని బిలో 500 అంటే 499 చేయాలి. 499 చేస్తే 12 4 జా ఎంత? 48. మళ్ళీ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, 19. 12 1 జా ఎంత? 12. అంటే ఇక్కడ మనకు రిమైండర్తో పని లేదు. ఇప్పుడు 41 అనేది కోషంట్ వచ్చింది. ఈ కోషంట్ మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది. రిమైండర్ 7 అనేది మనకు ఆన్సర్. అంటే దిస్ వన్ ఆన్సర్ ఇస్ ద 41. నెక్స్ట్ వన్ చూడండి, నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 2 or 3 అన్నాడు. 2 or 3 అంటే బిలో 100 అన్నాడు. 2 or 3 అంటే 2 ఒకటి 3 ఒకటి కావాలి. వీటి యొక్క ఎల్సిఎం కూడా కావాలి. ఎల్సిఎం ఏం చేయాలంటే ఇప్పుడు 2 తోటి 3 తోటి చేసేటప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ 3 యొక్క మల్టిపుల్స్ చేసిన ఉమ్మడి మల్టిపుల్స్ ఉంటాయి. ఆ ఉమ్మడి మల్టిపుల్స్ తీసేయాలి. తీసేసినప్పుడు మాత్రం వస్తాయి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చూడండి, 2 తోటి చేస్తే బిలో 100 అన్నది కాబట్టి 99. ఓకే, ఏమవుతుంది? 2 4 జా 8. నెక్స్ట్ ఏం మిగులుతుంది? 19 కదా. 19 ఉన్నప్పుడు 2 9 జా ఎంత? 18. అంటే 1 శేషం అవుతుంది. దాని పక్కన పెట్టేసినాయి. 49 వస్తున్నాయి. నెక్స్ట్ ఎంత? అదే 49 99కి 3 తోటి యూజబుల్ చేయాలి. 3 తోటి చేస్తే 333 ఎంత? 99 కదా. కాబట్టి 0 ఇది. ఓకే, ఇప్పుడు 49 వచ్చింది, 33 వచ్చింది. కానీ 3కు 2కు ఈ 3 2 యొక్క ఎల్సిఎం ఏంటంటే 6 అవుతుంది. ఈ 6 తోటి కూడా మనం 99 చేయాలి. చేసేసి ఏమొస్తుంది చూడండి, 6 1 జా ఎంత? 6 అంటే 39 మిగులుతుంది. 6 16 జా 6 6 జా 36 అంటే 3 శేషం. ఈ రిమైండర్తో మనం లేదు. 16 మనకు ముఖ్యం. ఈ 16ని ఇందులో నుంచి తీసేయండి. లేదా ఈ రెండింటిని యాడ్ చేసి తీసేసినా నో ప్రాబ్లం. మనకి ఇలా తీస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు 9 నుంచి 3 33. 33 into 33 ఎంత వస్తుంది మనకు? 66 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 33 ఉంది, ఇక్కడ 33 ఉంది. అంటే ఈ 16 ఎందుకు తీసేస్తున్నాం అంటే మనం 2 తోటి కానీ 3 తోటి కానీ 2 మల్టిపుల్స్లలో కానీ 3 మల్టిపుల్స్లో కానీ సేమ్ మల్టిపుల్స్ వస్తాయి. ఇక్కడ సేమ్ అవుతుంది, ఇక్కడ సేమ్ అవుతుంది. ఇప్పుడు 2లో 6 వస్తుంది, ఇక్కడ కూడా 6 వస్తుంది. ఇక్కడ కూడా 18 వస్తుంది, ఇక్కడ కూడా 18 వస్తుంది. ఇక్కడ కూడా 12 వస్తుంది, ఇక్కడ కూడా 12 వస్తుంది. అంటే 2 6 జా 12 వస్తుంది, 3 4 జా 12 వస్తుంది, 3 6 జా 18 వస్తుంది, 3 9 జా 18 వస్తుంది. అంటే ఇట్లా ఉమ్మడి వస్తాయి. అంటే ఇక్కడ వస్తాయి కాబట్టి ఈ రెండింటి ఎల్సిఎం నుంచి తీసేసినాం అనుకోండి, ఈ పదార్థం తీసేస్తే మనకు వచ్చే కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది. అది 66. ఓకే, నెక్స్ట్ మనకేమైంది? నెంబర్ ఆఫ్ జీరోస్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అని చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్, అసలు ఈ కాన్సెప్ట్ ఎట్ల నుంచి వచ్చింది అనేది చూడండి. అసలు మనకు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్
100 ఫ్యాక్టోరియల్ అన్నాడు. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదంటే ఇప్పుడు ఒక 5 ఫ్యాక్టోరియల్ నేను రాశాను అనుకుందాను. 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అంటే ఎన్ని ఫ్యాక్టోరియల్ ఉంటే అన్ని ఇలా గుణించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, 1 2 జా 2, 2 3 జా 6, 6 4 జా 24, 24 5 జా 120. 120 అంటే చివరి ఎన్ని జీరో ఉన్న ఒకటే జీరో ఉంది అంటే 5 ఫ్యాక్టోరియల్ కాడికి వచ్చినా కానీ 1 జీరో అవపడుతుంది. అయితే మనకి ఇంకా క్లియర్ కావాలంటే ఎప్పుడైనా చూడండి చివరి జీరోలు కావాలంటే 2 ఇంటూ 5 ఉండాలి వాటి మధ్యన. అందుకని ఇక్కడ 2 ఇంటూ 5 ఉంది కాబట్టి జీరో ఒకటి రాగలిగింది. అప్పుడు ఏమైంది 10 అవుతుంది. అదే 2ను 2 సార్లు కానీ 5ని 2 టైమ్స్ కానీ ఉన్నది అనుకోండి అంటే 2 స్క్వేర్ 5 స్క్వేర్ ఉంటే 2 జీరోస్ వస్తాయి. 2 క్యూబ్ 5 క్యూబ్ ఉంటే 3 జీరోస్ వస్తాయి. 2 స్క్వేర్ అంటే ఎంత? ఇది 4 కదా. 2 స్క్వేర్ అంటే 25. 5 స్క్వేర్ అంటే 25 4 జా ఎంత? 100. 5 క్యూబ్ అంటే 125. 2 క్యూబ్ అంటే 8 అంటే 125 ఇంటూ 8 కూడా 1000 అవుతుంది. అంటే 2లు ఉండాలి 3లు 5లు ఉండాలి మనకి ఈ ఫ్యాక్టరీలో. అంటే 5లు కానీ 2లు కానీ ఎన్ని ఉంటే అన్ని జీరోలు కలిసి వస్తాయి. ఎన్ని కాంబినేషన్ ఉంటే అన్ని జీరోలు కలిసి వస్తాయి. కానీ ఈ 2 తోటి చేస్తే మనకి ఎక్కువ ఇప్పుడు 5ని ఫ్యాక్టరీలో చేసేటప్పుడు 5ని ఇలా చేసినాం అనుకోండి 5 2 జా 2 జా 4 కాబట్టి మళ్ళీ 2 1 జా 2 అయింది. ఇలా చేస్తారు. లేదా ఇలా కూడా చేయొచ్చు. 2 2 జా 4 రిమైండర్ 1 అని ఇట్లా చేస్తాం. అంటే 2 తోటి చేసిన. అదే 5 తోటి నేను చేశాను అనుకోండి 5 1 జా 5 రిమైండర్ 0. అంటే ఈ 5 తోటి చేస్తే కోషంట్ తక్కువ వస్తుంది, 2 తోటి చేస్తే కోషంట్ ఎక్కువ వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఏంటంటే జీరోలు కావాలంటే 2 కావాలి 5 కావాలి. కాబట్టి ఈ పెద్ద సంఖ్యతోటి మనకి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనం దాన్ని డివిజబుల్ చేసామనుకోండి ఆ వచ్చే ఆన్సరే మనకి ఏమైందంటే ఆ ఫ్యాక్టరీలో వచ్చి జీరోలు వస్తాయి. అందుకని చిన్న సంఖ్యతో చేసి టైం వేస్ట్ చేయొద్దు. ఓన్లీ పెద్ద సంఖ్య ఉంది మనకు 5తో ఉంది. ఇప్పుడు చూడండి దాన్నే కాంబినేషన్ ఎలా చేస్తాను అక్కడ. ఈ కాన్సెప్ట్ అర్థమైతే అది ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం. 2 ఉండాలి 5 ఉండాలి జీరోలు కావాలంటే. కాబట్టి మనకు 100 ఫ్యాక్టరీలు ఇచ్చారు కాబట్టి 100ని నేను ఇలా 100 తీసుకొని 5 తోటి డివిజబుల్ చేస్తాను. 5 తోటి డివిజబుల్ చేస్తే ఏమైంది 5 20నే కదా. ఆ తర్వాత ఈ 20 మిగిలిన 20 వచ్చింది కదా 20ని కూడా 5 తోటి చేయాలి. 5 4 జా మళ్ళీ ఈ 5 కంటే తక్కువ వచ్చేదాకా చేస్తాం. అలా చేసి వీటిని యాడ్ చేసాం అనుకో అప్పుడు ఉండే జీరోల సంఖ్య మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే 24 ఉన్నట్టు. ఇక్కడ ఎంత ఆన్సర్ 24. ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 150. నెక్స్ట్ ఏం ఇచ్చాడు మనకి 150 ఇచ్చాడు. 150 కూడా సేమ్ 5 తోటి చేయాలి. 2 తోటి చేయొద్దు. 2 తోటి చేస్తే టైం వేస్ట్ అయిపోద్ది. 5 3 జా 5 30 జా 30 బై మళ్ళీ 5 తోటి చేయాలి. ఎందుకంటే 5 కంటే తక్కువ వచ్చేదాకా చేయాలి. 6 మళ్ళీ 6 అనేది 5 కంటే ఎక్కువనే కాబట్టి 5 1 జా ఆఫ్టర్ 1 మిగిలింది. 1 అంటే 5 కంటే తక్కువనే కదా. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. పైన వచ్చేవాడిని యాడ్ చేయండి. 36 1 37 అంటే 37 జీరోస్ వస్తాయని అర్థం ఇందులో. ఒకవేళ సపోజ్ 200 ఇచ్చాడు అనుకుందాం. 200 సేమ్ అయితే 200 ఫ్యాక్టరీలు కానీ 500 ఫ్యాక్టరీలు ఏది ఇచ్చినా నో ప్రాబ్లం. ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు 2 తోటి ఏం చేస్తాము 5 40 జా మళ్ళీ 40ని ఏం చేయాలి మళ్ళీ 5 తోటి చేయాలి. 5 8 జా మళ్ళీ 8 ఏమవుతుంది మళ్ళీ 5 కంటే ఎక్కువనే కాబట్టి 5 1 జా మళ్ళీ 3 మిగులుతుంది. 3 అనేది ఏమవుతుంది 3 అనేది 5 కంటే తక్కువనే కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోండి. అంటే అది రిమైండర్ వచ్చినట్టు. రిమైండర్తో మనకు సంబంధం లేదని చెప్పాను కదా. 40 48 1 49 అంటే 200 ఫ్యాక్టరీలు అయితే 49 వస్తాయని అర్థం. థ్యాంక్ యూ అండి.